Hello guys, welcome back to our YouTube channel Telugu Adventures. So guys, మన దగ్గర చూసుకుంటే ఒక గ్లాస్ బాటిల్ అయితే ఉంది. సో దీన్ని మనం ఒక ప్రాపర్ షేప్ లో కట్ చేయాలంటే మన వల్ల కొద్ది కష్టం అయితే అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ రాయిలో అయితే ఈ బాటిల్ అయితే ప్రాపర్ షేప్ లో కట్ చేసి చూద్దాం అసలు ప్రాపర్ షేప్ లో ఇదైతే కట్ అవుతుందా లేదా అనేసి. దాని తర్వాత మన దగ్గర ఒక ట్రిక్ అయితే ఉంది గైస్. సో ఆ ట్రిక్ అప్లై చేసిన తర్వాత ఇదైతే ఒక ప్రాపర్ షేప్ లో అయితే కట్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ రాయిని ఉపయోగించి ఈ బాటిల్ అయితే ఒకసారి కట్ చేసి చూద్దాం ప్రాపర్ షేప్ లో అసలు ఇది కట్ అవుతుందా లేదా అనేసి. మ్యాక్సిమం కట్ అవుదని అనుకుంటున్నా. సో దాని తర్వాత మన దగ్గర ఒక ట్రిక్ అయితే ఉంది. సో ఆ ట్రిక్ అయితే దీని మీద అప్లై చేసి ఈ బాటిల్ అయితే ఒక ప్రాపర్ షేప్ లో అయితే కట్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మన దగ్గర ఒక గ్లాస్ బాటిల్ అయితే ఉంది కదా. సో దీన్ని ఈ రాయిని ఉపయోగించి దీని అయితే ఒక ప్రాపర్ షేప్ లో కట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. ఇది కాలేదంటే మన దగ్గర ఒక ట్రిక్ అయితే ఉంది. సో ఆ ట్రిక్ అప్లై చేసిన తర్వాత ఇదైతే ఒక ప్రాపర్ షేప్ లో అయితే కట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ రాయిలో అయితే దీని అయితే ఒక ప్రాపర్ షేప్ లో కట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే పగలగొట్టేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే అసలు ఇది ఒక ప్రాపర్ షేప్ కాదు కదా. ఒక అమీబా ఎలా ఉంటుందో అసలు షేపే లేదు గైస్ దీనికైతే. ఒకసారి మీరు చూడొచ్చు అసలు ఎన్ని పీసెస్ అయితే అయిందో. చిన్న చిన్న పీసెస్గా అసలు ఎలా పగిలిపోయిందో. ఫస్ట్ అయితే దీని అయితే బయట అయితే పారేద్దాం. సో దాని తర్వాత మన ట్రిక్ అయితే యూజ్ చేద్దాం. సో దీని అయితే కొద్దిగా జాగ్రత్తగా ఎత్తాలి గైస్. సో ఇదైతే సో ఫస్ట్ అయితే ఈ పీసెస్ అయితే పారేద్దాం గైస్ మనం అయితే. సో ఇదైతే చాలా డేంజర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర 4 గ్లాస్ బాటిల్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని అయితే మనం ఒక ప్రాపర్ షేప్లో ఈ పెట్రోల్ని యూజ్ చేసి మనమైతే దీని అయితే ఒక ప్రాపర్ షేప్లో అయితే కట్ చేయబోతున్నాం. సో అప్పుడే చూసారు కదా మీరు ఆ గ్లాస్ బాటిల్ని రాయితో కొడితే అసలు ఒక ప్రాపర్ షేప్లో అయితే కట్ కాలేదు. సో ఇప్పుడైతే మనం ఈ పెట్రోల్ని యూజ్ చేసి ఈ గ్లాస్ బాటిల్స్ని అయితే ఒక ప్రాపర్ షేప్లో అయితే కట్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇప్పుడైతే ఈ గ్లాస్ బాటిల్ మనకి ఎక్కడి వరకు ప్రాపర్ షేప్లో కట్ కావాలో అక్కడ వరకు ఇలాంటి దారాన్ని అయితే టైట్గా అయితే దానికి ఆ బాటిల్కి అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ బాటిల్కి దారాన్ని అయితే చుట్టేసుకుందాం. సో మనకి ఎక్కడి వరకు కట్టుకోవాలో అక్కడ వరకు ఈ దారాన్ని చుట్టాల్సి ఉంటుంది. సో అది కూడా కొద్దిగా టైట్గా అయితే చుట్టుకోండి. సో మనం ఈ దారాన్ని అయితే ఈ బాటిల్కి అయితే చుట్టేసుకున్నాం. సో దీనిపైన లైట్గా పెట్రోల్ అయితే పోయాల్సి ఉంటుంది. సో ఈ దారం పైన పెట్రోల్ లైట్గా పోయేలా. సో దీనిపైన పెట్రోల్ అయితే పోసేసాం. సో ఈ బాటిల్కి దారం అయితే కట్టుకుని ఆ దారం పైన ఈ పెట్రోల్ అయితే పోసేసాం. ఇప్పుడైతే దీన్ని అయితే అంటించేద్దాం. అది కాలే వరకు. సో ఇదైతే కొద్ది బాగా కాలాల్సి ఉంటుంది. అప్పుడే మనకి బాటిల్ అనేది ఒక ప్రాపర్ షేప్లో అయితే కట్ అవుతుంది. సో మొత్తం ఈ దారం ఎంత అయితే ఉందో అది మొత్తం పూర్తిగా అయితే కాలాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే దీన్ని వాటర్లో అయితే పెట్టేద్దాం. సో చూసారు కదా మీరే. సో ఇక్కడ చూడొచ్చు మీరే అసలు గ్లాస్ ఎలా ఒక ప్రాపర్ షేప్లో అయితే కట్ అయితే అయింది. సో ఆ ట్రిక్ అనేది అప్లై చేసాం కదా. సో అప్లై చేసిన తర్వాత ఇదైతే ఒక ప్రాపర్ షేప్లో అయితే ఈ బాటిల్ అయితే కట్ అయింది. సో మీరే చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుందా. మేము ఏదో తప్పు చేసినాం రే. ఇది ఈరోజు వీడియో గైస్. సో వీడియోలో కామెంట్ అయితే చేసేయండి. సో ఇంకో కొత్త వీడియో అయితే రేపు అయితే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.